ఈయన మనస్సులో ప్రేరణ పొందినటువంటివి. ఆయన ఆనాడు శ్రీరంగంలో ఉన్నప్పుడు వారిని చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన హృదయంలోంచి పెళ్ళుబికినటువంటి గద్యలలో మొదటిదైనటువంటిది ఈ గద్య. ఈ గద్య ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మొత్తం చెప్పారో, ఆశువుగా అందించారో, అపూర్వమైనటువంటి ఆ గద్యను అందించినటువంటి రామానుజుల యొక్క ప్రేరణ మీద వాత్సల్యం కలిగింది ఆ రంగనాథ దంపతులకు. అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే నిత్యం కింకరో భవ ఏవం భూతోసి అత్రే శ్రీరంగే సుఖమాస్య నిత్య కింకరో భవిష్యసి మాతే భూతత్ర సంశయః ఇతి యయైవ ఉక్తం నిస్సంశయ సుఖమాస్వ అని దివ్యమైనటువంటి లక్ష్మీనారాయణ దంపతుల అభయవచనాలు వారి నుంచి వెలువడ్డాయట. ఒక్కసారి రంగనాయకి రంగనాథుల నుంచి ఇది నిజమా అనే ఆశ్చర్యపడ్డాడు ఆయన. అవును నిజమే అన్నారు. వేదాంత దేశికులైనటువంటి వారు శ్రీగుణ రత్నకోశం అనేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని అందించినటువంటి వేదాంత దేశికులైన వారు నిజమే ఆ దివ్య దంపతులకు రామానుజుల యొక్క సాక్షాత్తు సంవాదం జరిగిందయ్యా. ఆ వేళ చైత్ర పూర్ణిమ పర్వదినాన అమ్మవారి జన్మదినాన జరిగినటువంటి సంవాదంలో ఆశువుగా వారి హృదయం నుంచి పెళ్ళుబికినటువంటిదే శరణాగతి గద్య అన్నారు. సమయం తక్కువ కాబట్టి ఇది శాస్త్రాంశములు దీనిలో చాలా ఉంటాయి కాబట్టి శాస్త్రాంశముల యొక్క జోలికి వెళ్ళినట్లయితే మనం ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ గద్యత్రయంలో ప్రధానమైనటువంటి గద్య అయినటువంటి శరణాగతి గద్యలో ఉండేటువంటి ప్రధాన అంశాన్ని మీకు వినిపించాను. దీనికి శాస్త్రం ఆమెయే మాట్లాడింది, అమ్మవారే మురిసిపోయి మాట్లాడింది అనటానికి కారణం ఏమిటయ్యా అని చెబుతున్నా. అస్తు తే తయైవ సర్వం సంశ్చతేన సమాధానం ఇచ్చి అమ్మవారు రామానుజుల్ని కటాక్షించింది. రామానుజుడంటే ఎవడు? స్వామివారు ఎల్లప్పుడూ కూడా స్వామివారి వెంట ఉండేటువంటి వాడు. ఆయన ఆసనమైనటువంటి వాడు, వాళ్ళిద్దరికీ ఛత్రమైనటువంటి వాడు, పడక అయినటువంటి వాడు. అంతేనా, సంపూర్ణ అవతారములైనటువంటి రామావతారములో ఆదిశేషుడే లక్ష్మణుడుగా వచ్చినటువంటి వాడు. ఈ విషయం మొట్టమొదట్లో ఎక్కడా చెప్పడు కానీ వాల్మీకి ప్రథమకాండలో వీరి నలుగురి జనన వృత్తాంతంలో నారాయణుడే తనంత తానుగా 4 భాగములుగా చేసుకుని 4 పుత్రులుగా ఉద్భవించాడని చెప్పినప్పటికీ కూడా అతడు శేషుడు అన్న మాట ఎక్కడ మనకి చెప్పారయ్యా అంటే యుద్ధకాండలో లక్ష్మణుడు మూర్ఛబడినప్పుడు రావణుడు వచ్చి తీసుకుని వెళ్ళాలనే ప్రయత్నం చేశాడట. ప్రయత్నం చేస్తే రావణుడు లేపలేకపోయాడయ్యా. ఎందువలన అంటే అతడు ఆదిశేషుడు కనుక అని వ్యాఖ్యాతలు అక్కడ ప్రస్తావన చేశారు. అంతేనా కాదు, పట్టాభిషేక సర్గలో వాల్మీకి అంటున్నాడు, శేషో లక్ష్మణ ఉచ్యతే అన్నాడు. శేషుడే లక్ష్మణుడు అన్నాడు. అటువంటి శేషాంశ సంభూతుడైనటువంటి రామానుజాచార్య స్వామి వారు మనకు ఆనాడు అందించినటువంటి శరణాగతి గద్య మనందరికీ కూడా శిరోధార్యమైనటువంటి గద్య. అంతేనా కాదు, ఆయన తర్వాత అవతారమైనటువంటి కృష్ణావతారంలో కూడా ఆయన బలరాముడిగా జన్మించి తన తమ్ముని వెంట ఉండి నిలచినటువంటి వాడుగా మెలిగినటువంటి వాడు. కాబట్టి ఈ శరణాగతి గద్య అనేక విశేషాలతో కూడుకున్నటువంటిది. ఇందులో ప్రధానంగా 24 సూర్ణికలు మనకు కనిపిస్తాయి. ఇటువంటి సూర్ణికలలో మనకు కనిపించే ప్రధాన అంశములు రామానుజులైనటువంటి వారు తాము సంకల్పించిన భగవంతుని యొక్క శరణాగత తత్వాన్ని వైష్ణవ సిద్ధాంతంలో అమ్మవారిని సేవించడం ప్రథమ. విష్ణు సహస్రనామం చదవాలి అంటే ముందు లక్ష్మీ అష్టోత్తరాన్ని అనుసంధానం చేయాలి. అమ్మవారు పురుషకారిణి కనుక పురుషకారిణి అయినటువంటి శ్రీదేవికి ప్రపత్తి చేసుకున్నాడు.